ఆ తమ్ముడు ఇంటికి కానీ మా అమ్మ ఇంటికి కానీ మేము ముగ్గురు అక్క చెల్లెలు పోయినప్పుడు ప్రతిసారి మేమైతే ఇప్పుడు ఎలా పిల్లలతో మేము ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తామో చూడండి. మా చిన్నోడు చూడండి 6 నెలలు పాట పెట్టేసరికి ఎగురుతో డ్యాన్స్ చేస్తున్నాడు నిలబెడితే. చూసారు కదా కాళ్ళు ఆడించడము. ఇట్లా ఎంజాయ్ చేస్తామండి మేము ఎప్పుడు ముగ్గురం వెళ్ళినా పిల్లలతో మేము హ్యాపీగా ఉంటాము. చాలా చాలా సంతోషంగా ఉండడానికి కదండి అమ్మగారి ఇళ్ళకి వెళ్తారు అమ్మాయిలు. మా చెల్లి మా తమ్ముడు భార్య వచ్చి సేమ్ ఏజ్ వాళ్ళది. వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉంటారు. మేమన్నా పెద్దవాళ్ళం కాబట్టి మేము అసలు ఎక్కువ ఉండము ఆ పిల్లతో. మా చెల్లి ఆ పిల్ల అయితే చూడండి బీభత్సం చేసేసారు. రోజు పైన నీళ్లు పోసుకోవడాలు వాళ్ళే ఒక రేంజ్లో ఆడుకున్నారు. అదే చెప్పాను కదా బీభత్సంగా అందరం ఎంజాయ్ చేస్తూ కలుస్తూ బాగుంటాం మేము. వెళ్ళామంటే మా చెల్లి మా తమ్ముడు వారు ఎక్కువ ఉంటారు బాగా కలిసి. ఎట్టకేలకి ఆ పిల్ల నీళ్ళు పోసింది. నీ పిల్ల అయితే వదలదు, ఖచ్చితంగా దూరి మట్టి పోసేస్తే వచ్చేస్తుంది. మా చిన్న చెల్లి మాత్రము అంత మొండిది పిల్ల చిన్నది. చూసారు కదా దూరేసింది. వెయిట్ చేసి దూరేసింది. ఇంకా ఆ పిల్ల తప్పించుకొని బయటకు వచ్చేసింది. మళ్ళీ కాసేపు తర్వాత ఎట్టకేలకు పోసేసింది. చూడండి మా పిల్లలు చెప్పాను కదా మా చెల్లి కూతురు. ఇంక మా ఇల్లు ఏది చూడండి కలకలాడిపోతూ ఉంది పిల్లలతో మాతో అందరితో. మా తమ్ముడు వాళ్ళ ఇల్లు ఈడ ఇంకా పిల్లలతో రెండుసేపు అలా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ అలా గడిచిపోయిన తర్వాత మేము గమ్మున ఉండకుండా ఒక్కొక్కరు వెయిట్ ఎంత ఉందో చూసుకుందాం అనేసి చూసుకుంటున్నాము. చూస్తున్నారు కదా మా పిల్లలతో సహా అందరినీ వెయిట్ చెక్ చేసుకుంటున్నాం. వెయిట్ మిషన్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కరు ఒక రేంజ్లో ఉండారండి. మా పిల్లలే తక్కువగా ఉండరు, మేమైతే ఎక్కువ ఉండము. మా చెల్లి కొడుకులు ఇద్దరు వచ్చేసి ఒకటి 13 ఒకటి 22 ఇలా ఉన్నారు. చిన్నపిల్లలు కదా. మా చెల్లెలు చూడండి అప్పుడు చాలా సన్నగా ఉండింది, ఇప్పుడు అయిపోయింది బాగానే 66 దాకా. ఒకసారి 66 చూపిస్తుంది, అది ఒకసారి 55 చూపిస్తుంది. ఆ పిల్ల అది ఏమో తెలియదు మరి అది ఎందుకనేది. మేమందరం వెయిట్ మిషన్ వేసుకున్నాం. ఎంతమంది మేమంతా ఎంతెంత వెయిట్ ఉందో చూద్దాం అనేసి. ఇది మా చిన్న చెల్లి, ఇది మా పెద్ద చెల్లిది అండి. 66 ఉంది మా పెద్ద చెల్లి. చూసేదానికి మా పెద్ద లావుగా కనిపిస్తుంది. ఒకప్పట్లో నేనే పొట్టిగా ఉండేదాన్ని మా ఇంట్లో అందరికన్నా, కానీ నేనే ఇప్పుడు హైట్ అనిపిస్తున్నాను వీళ్ళందరితో పోల్చుకుంటే. ఇంకా మా తమ్ముడు భార్య కూడా సేమ్ 66 ఉంది. అందరు చూసారు కదా వెయిట్ మిషన్ చెక్ చేసుకుంటున్నారు. నేను కూడా చెక్ చేసుకుంటున్నాను ఎంత ఉన్నాను. అందరికంటే ఎక్కువ నేనే ఉన్నాను, 70 ఉన్నాను. నాకన్నా ఎక్కువ మా తమ్ముడు ఉన్నాడు, 73 ఉన్నాడు. నేను చూసేదానికేమో తక్కువగా సన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అమ్మ దేవుడు ఎక్కువ వెయిట్ ఉన్నాను అనిపించింది ఫస్ట్ టైం వెయిట్ చూసుకున్న తర్వాత. ఇంక చూసారు కదా ఇలా మేము సరదాగా మా తమ్ముడు ఇంట్లో హ్యాపీగా ఇలా సరదాగా ఎంజాయ్ చేసామండి. మా చెల్లి తర్వాత అయిపోయినాక 11 గంటల ఆ టైంలో మజ్జిగ కావాలి నాకు పోదాం రాకంటే. ఇక్కడ నన్నారి ఫేమస్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అది ఇంటి దగ్గర బండ్ల మీద చేస్తారు కదా అది మామూలుగా, అందుకనేసి నేను దాన్ని తీసుకుందాం తాగుదాం అనేసి. మనం ఇంకెప్పుడు వస్తామో ఏమో అని పోయేసి తీసుకొని ఒక 50 రూపాయలకి ఒక చెంబు నుండి పోయించుకొని వచ్చాను. తలా ఇంత తాగేసాము. భలే ఇష్టం నాకు. ఇక్కడ రాజంపేటలో చేసే నన్నారి అంటే చాలా చాలా బాగా చేస్తారు. అంటే మామూలుగా తిరుపతిలో ఎప్పుడు తాగలేదంటావేమో అనుకుంటారేమో, తాగుతాను కానీ అంత టేస్ట్ అయితే నాకు ఎప్పుడు ఇక్కడ అనిపించలే. అందుకనేసి నేను ఆడిపోతే ఖచ్చితంగా దీన్ని అయితే కనీసం ఒక్క రోజునా కానీ ఒక్కసారైనా తాగేసి వస్తాను, అంత ఇష్టం నాకు అదైతే నన్నారి. చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే అప్పుడు పెళ్ళైన కొత్తల్లో కానీ కొద్ది ఒక్కొక్క సీసా కొని పంపించేసేది. ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు పెళ్ళి అయినప్పుడు. ఇప్పుడంటే ఏం లేదు, తీసేది లేని మా అమ్మ. ఇప్పుడంటే కనీసం ఒక 3-4 సార్లైనా పోయేది నెలలో. ఇప్పుడైతే అసలు సంవత్సరానికి ఒకసారి పడడానికి గగనంగా ఉంది. మొన్న ఈ మధ్య 3 నెలల ముందు పోయాను. మా తమ్ముడు వచ్చాడని పోయాను కానీ లేకపోతే అసలే పోయిండును. ఇప్పుడు చూడండి మా చెల్లి కూతురు ఎంత ఉంది, కరెక్ట్గా 1.5 సంవత్సరం ఈ పిల్లకి. ఈ పిల్ల సెల్లు లేకుంటే అన్నం తిందో, సెల్లు లేకుంటే నీళ్ళు పోసుకోదు, సెల్లు లేకుంటే అసలు ఈ సమాధానం కూడా చెప్పదు దేనికి. సెల్లే ఉండాలి ఆ పిల్లకి, ఆ పిల్లకి కానీ వాళ్ళ అన్నకి కానీ. సెల్లు లేకుంటే ఏందండి ఈ కాలంలో పిల్లకాయలు అస్సలు ఒక్క రోజు సేపు కూడా ఉండరు. చిన్న పిల్లకాయలు కూడా అది ఏముందో ఏం మ్యాజిక్ ఈ సెల్లులో. నిజంగా మనం కూడా అంతే అట్రాక్ట్ అయిపోతున్నాం కదా, పిల్లలు అయిపోవడం తెలియని పిల్లలు అయిపోవడం ఏముంది నాకు అనిపించింది నిజంగా. చూడు ఏం షణ్ముఖి సెల్ చూసుకుంటున్నావు అంటే రాగాలు తీస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.